వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ కు రాజీనామా చేసే యోచనలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో అసంతృప్తితో రాజీనామా ఆలోచనలో జీవన్ రెడ్డి. కేసీఆర్ కేటీఆర్ తో మంత్రాల తర్వాత జీవన్ రెడ్డి నిర్ణయం. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో జీవన్ రెడ్డి. గ్యాస్ కొరతపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న బీజేపీ. దేశంలో గ్యాస్ కొరత లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. వదంతుల వల్లే సిలిండర్ డిమాండ్ పెరిగిందన్న రామచంద్రరావు. గ్యాస్ అంశంపై కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు. మూసీ శుద్ధి పనిని రాజకీయంగా చేయొద్దన్న మంత్రి. ప్రజల ఆరోగ్యం కోసం మూసీ పునరుజ్జీవం అన్న కోమటిరెడ్డి. మూసీ కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న మంత్రి. మూసీ ప్రాజెక్టు రాజకీయంగా మార్చొద్దన్న కోమటిరెడ్డి. 70 సెకండ్లలో 14 కోట్ల బంగారం దోచిన దొండగలు. కార్నిఫోలియాలో జ్యువెలరీ షాప్పై సంచలన దోపిడీ. 30 మంది గ్యాంగ్ దాడితో కోట్ల బంగారం అపహరణ. 70 సెకండ్లలో భారీ బంగారం దోపిడీ. సీసీటీవీలో రికార్డ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం, సముచిత స్థానం లభించడం లేదని జీవన్ రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన సహించలేకపోతున్నారని చెబుతున్నారు. సన్నిహితులు, ఆప్తులతో చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో సంచలన దోపిడీ జరిగింది. ఓ జ్యువెలరీ షాప్ లోకి సుమారు 30 మంది దుండగులు చొరబడి భారీగా బంగారం దోచుకెళ్లారు. కేవలం 70 సెకండ్ల వ్యవధిలోనే దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అపహరించారు. షాప్ లోకి దూసుకెళ్లిన దుండగులు వేగంగా బంగారు ఆభరణాలను సేకరించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దోపిడీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మిళిత నగరాలు కార్యక్రమానికి తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రతను మెరుగుపరచడానికి ప్రత్యేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. మెరుగైన నిఘా వ్యవస్థలో అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పాలనా పథకం కింద పనిచేస్తున్న క్రిచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలను పెంచాలని కేంద్రాన్ని కోరారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పంజాబ్ లో గ్యాస్ కొరత నేపథ్యంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బర్నాలా ప్రాంతంలో ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీ ముందు క్యూలో నిల్చున్నారు. కొన్ని గంటల పాటు అక్కడే ఎదురు చూస్తూ ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న ప్రజలు అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో అల్లు సినిమాస్ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. కుటుంబాలు కలిసి సినిమాలు ఆస్వాదించేలా ఆధునిక సదుపాయాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక సాంకేతికతతో ప్రేక్షకులను ఉత్తమ సినీ అనుభూతి అందించడమే లక్ష్యమన్నారు. 2 నుంచి 3 గంటల పాటు కుటుంబంతో ఆనందంగా గడిపే వినోద కేంద్రంగా ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోందని తెలిపారు. హైదరాబాద్ లో సినిమా వినోద రంగానికి ఇది కొత్త ఆకర్షణగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మనం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాము అనేది అర్థమవుతుంది. అందువల్ల మల్టీప్లెక్స్ మించి ఇంకేదైనా కట్టాలి అంటే ఇటువంటి థియేటర్ కట్టాలి అని అనుకున్నాం. డాల్బీని ఎందుకు చూస్ చేసుకున్నాం అని అంటే, డాల్బీలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ది లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ది బ్రెడ్త్, ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. డాల్బీ బిలీవ్స్ ఇన్ దట్. చాలా మందికి ఆ డిఫరెన్స్ తెలీదు. డాల్బీ అనగానే సౌండ్ కదా, అట్మాస్ కదా అనుకుంటారు. కాదు, దిస్ ఈస్ డాల్బీ సినిమా. ఆ డాల్బీ విజన్ నేను అట్మాస్ సౌండ్ ని కలిపి తీసుకొచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో సుమారుగా 78 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్లెట్లు స్పీకర్స్ పక్కన ఉంటాయి. సో వాళ్ళు జర్మనీ నుంచి వచ్చి చూసి ఇబ్బందులు ఉన్నా కూడా ఫైనల్ గా ఇటువంటి రిజల్ట్ తీసుకురావడానికి డాల్బీ టెక్నాలజీని అల్లు సినిమా ఇద్దరు కలిపి మ్యారేజ్ చేసుకుంటే పుట్టిన బిడ్డ ఇది. దేశంలో గ్యాస్ కొరతపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. దేశంలో గ్యాస్ కొరత లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు. సాధారణంగా రోజుకు 55 లక్షల సిలిండర్ల డిమాండ్ ఉంటుందని తెలిపారు. అయితే వదంతుల కారణంగా ఈ సంఖ్య 76 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కూడా విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఇరాన్ యుద్ధంలో ఉంది, కానీ మన దేశం పైన ఒక్కడు కూడా రాయి వేయడానికి కూడా సిద్ధంగా లేదు. అటువంటి పరిస్థితి మనకు ఉన్నది. భయపడతా ఉన్నది దేశం. మన దేశం సురక్షితంగా ఉంది అంటే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థని మనం నియంత్రణ చేస్తున్నాం అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు చేయబట్టి మనం ఇది చేస్తా ఉన్నాం. మనం ముందు 5,000 కోట్లు అన్నాడు మూసి, నిన్న 7,000 కోట్లకు వచ్చేసింది. స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. అరే ఇంకా స్టార్ట్ అయినా ఇంకెంత పెరుగుతుందో. అది కూడా ఒక ప్రాజెక్ట్ వరకే, మొత్తం కాదు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. మూసీ క్లీన్ చేయాల్సి ఉంది. మూసీలో పడేటటువంటి ఒక డ్రైనేజీని మీరు ఎట్లా ఆపుతున్నారు? అవి ఎక్కడ మీరు ఆపి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారా అనేది మా ప్రశ్న. గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అన్ని ఎకరాలు 100 ఎకరాలు కావాలా మీకు? పేద సిటీ మొత్తం కనబడటానికి గాంధీ గారి పైన బొమ్మ పెడతారు. అంటే సిటీ చూడటానికి అందరు గాంధీ గారి దగ్గర పోయి సిటీ చూసి కింద దాటానికి మా ఇల్లుని పోవాలా? మాకు కూడా మూసీని నుంచే చేయాలి, క్లీన్ చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఉన్న కొత్త నిబంధనలను సడలించే అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభివృద్ధి అవసరాలు మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనపై పర్యావరణ నిపుణులు, విధాన రూపకర్తలు చర్చిస్తున్నారు. సహజ వనరులు, జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ఈ నిబంధనలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ తార్నాకలోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణల విషయంలో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించారు. పరిశ్రమలు మరియు పరిశోధన సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, పరిశోధన ప్రాజెక్టులపై కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించారు. Technology developed at IICT, that is a degumming of rice bran oil. So that's basically refining. They use that technology. Earlier they used to use alkali method. Now they use this enzyme-based degumming technology. Don't want to use crisis, but at least some uncertainty is there related to LPG gas, right? So
So lot of thing we dependent outside country, almost like 40 to 50% we get from outside. So is there any solution we can offer? That's what we are trying to see with some of the research. What we do in our institute is there are two things we can do from DME, that is dimethyl ether AGR technology, anaerobic gas lift reactor technology, developed by one of my colleague here in our institute, and this converts wet waste into biogas. So like we have very established plant 10 tons per day that can convert into biogas. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిల్చార్లో 23,550 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. సిల్చార్ షిల్లింగ్ ఎక్స్ప్రెస్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయాలు సృష్టిస్తోందని ప్రధాని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి మరియు ప్రాంతీయ సాధికారతపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. इसलिए हो सके उतने सारे प्रयास कर रही है. इस समय कांग्रेस से उम्मीद थी कि वो एक जिम्मेदार राजनीतिक दल की भूमिका निभाए, लेकिन कांग्रेस देश हित के इस महत्वपूर्ण काम में भी फिर एक बार फेल हो गई. कांग्रेस पूरी कोशिश कर रही है कि देश में पैनिक क्रिएट हो, देश मुश्किल में फंस जाए और उसके बाद कांग्रेस भर भर कर मोदी को गाली दे. और कांग्रेस असम के लिए, देश के लिए कांग्रेस का कोई विजन ही नहीं है. इसलिए इन्होंने अफवाहों को, झूठ प्रपंच को ही और जैसे झूठे रील बनाने की इंडस्ट्री खोल के रखी है, उसी को हथियार बना दिया है. दुनिया में जो ताकत है, भारत के तेज विकास को नहीं पचा पा रही. जिन विदेशी ताकतों को देश की प्रगति रास नहीं आ रही, कांग्रेस, देश का दुर्भाग्य देखिए, कांग्रेस उनके हाथ की कठपुतली बनती जा रही है. इसलिए असम के हर नागरिक को, हर नौजवान को कांग्रेस से सावधान रहना है. మూసీ నదిలోని కాలుష్యం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా మార్చకూడదని సూచించారు. అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఫ్లోరైడ్ తోని కాళ్ళు చేతులకు 30 ఏళ్ళకే 60 ఏళ్ళు కనబడుతుంది నల్గొండల. వాళ్ళ కాళ్ళు పోయి క్యాన్సర్లు, లంగ్స్, అన్ని రకాల రోగాలు మా నల్గొండలనే ఉంటాయి. ఈ డ్రైనేజ్ అంతా కలిసేసరికి 40 లక్షల మందికి ఇలా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ మీరు చూసారు కదా. ఏ మానవత్వం ఉందో ముఖ్యమైన ప్రతి ఒక్కరైనా ఈ ప్రభుత్వాన్ని సహకరించండి. ఈ ఏ మాత్రమైన కార్యక్రమం, రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒకవైపు, మనిషిని ప్రాణాన్ని బతికించడం అంటే మామూలు విషయం కాదు. ఒక దేవునితో కూడా కాదు. ఒక మనిషి చనిపోతే ఏ దేవుడు కూడా వాపసు తీసుకురాలేదు. ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, పేదోళ్ళను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా మూసీ శుద్ధీకరణ చేస్తున్నాం. నిన్న 4 గంటల పాటు మేమందరం అక్కడ కూర్చొని 3 గంటల 50 నిమిషాలు కదలకుండా అందరూ చూసిండు. రాష్ట్ర ప్రజలందరూ చూసిండు. ఇకనైనా ప్రతిపక్షాలు ఆ మూసీ గురించి మాట్లాడకుండా సహకరించాలని, దాంతో పాటు ఇక్కడ ఇబ్రాహీంపట్నం, ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్స్ తో పాటు ఇక్కడ మళ్ళా వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏం అనుమానం లేదు. మీకేమైనా అనుమానం ఉందా? ఇక్కడ 7-8 లక్షలు ఉన్నాయి ఎల్బీ నగర్ లో ఓట్లు. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు అవుతారు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళే 3 ఎమ్మెల్యేలు అవుతారు. షేర్లింగంపల్లిలో 9 లక్షల ఓట్లు ఉన్నాయి. అక్కడ 4 వదులుతున్నాయి. అవి మేమే గెలుస్తాం. మూసీ చేసిన తర్వాత హైదరాబాద్ లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ కు రాజీనామా చేసే యోచనలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో అసంతృప్తితో రాజీనామా ఆలోచనలో జీవన్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్ తో మంత్రాల తర్వాత జీవన్ రెడ్డి నిర్ణయం. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో జీవన్ రెడ్డి. గ్యాస్ కొరతపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న బీజేపీ. దేశంలో గ్యాస్ కొరత లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. వదంతుల వల్లే సిలిండర్ డిమాండ్ పెరిగిందన్న రామచంద్రరావు. గ్యాస్ అంశంపై కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు. మూసీ శుద్ధి పనిని రాజకీయంగా చేయొద్దన్న మంత్రి. ప్రజల ఆరోగ్యం కోసం మూసీ పునరుజ్జీవమన్న కోమటిరెడ్డి. మూసీ కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న మంత్రి. మూసీ ప్రాజెక్టు రాజకీయంగా మార్చొద్దన్న కోమటిరెడ్డి.
70 సెకండ్లలో 14 కోట్ల బంగారం దోచిన దుండగులు. కార్నిఫోలియాలో జ్యువెలరీ షాప్పై సంచలన దోపిడీ. 30 మంది గ్యాంగ్ దాడితో కోట్ల బంగారం అపహరణ. 70 సెకండ్లలో భారీ బంగారం దోపిడీ. సీసీటీవీలో రికార్డ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి TG5 న్యూస్.